మణిపుటి భాగంలో ఈ మంత్రాలవకు ఈ విద్య నేర్పిన ఆ గురువుని కలిసిన ఈ పొట్టు దెయ్యాలు రెండు ఆ యొక్క మంత్రగాడు చెప్పిన ఆ మంత్రాలను కాపాడే రహస్యాన్ని మొత్తాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. ఈ యొక్క రెండు పొట్టు దెయ్యాలు ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ ఈ యొక్క మంత్రగాడు చెప్పిన విధంగానే ఆ యొక్క మాయా కప్పని కనిపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సరిగ్గా కొంత దూరం ప్రయాణించిన తరువాత ఒక అడవిలో ఒక రాయి మీద ఈ కప్ప కూర్చోవడం, రిపీట్, ఈ కప్ప ఉండడం ఈ పొట్టు దెయ్యాలు రెండూ గమనించాయి. ఆ కప్పను చూసిన ఈ పొట్టు దెయ్యాలు రెండు నేరుగా ఒక్కసారిగా ఆ కప్పకు ఎదురుగా ప్రత్యక్షమయ్యాయి. ఆ కప్పను చూసిన ఈ పొట్టు దెయ్యాలు రెండు చాలా సంతోషపడ్డాయి. ఆ కప్పతో ఈ రెండు పొట్టు దెయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి. అరే డింబు, ఈ కప్ప మన మంత్రాలవను కాపాడే కప్పలా అనిపిస్తూ ఉంది. ఆ మంత్రగాడు చెప్పాడు కదా, ఈ అడవిలో ఏదో ఒక కప్ప శాపం కలిగి కప్ప రూపంలో ఉన్నాడని. నాకు తెలిసి ఎందుకో ఈ కప్పే అనిపిస్తూ ఉంది. ఇదిగో కప్ప, నువ్వు మాట్లాడగలవా? మాట్లాడగలిగితే అవునని చెప్పు. ఎందుకంటే నీతో మాకు చాలా పని ఉంది. మాకు గురువు నేర్పిన ఎన్నో మంత్రాలు నేర్పిన మంత్రాలవ్వ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ మంత్రాలవను కాపాడగలిగే శక్తి, ఆ మార్గం నీకొక్కటే తెలుసని చెప్పారు మా గురువుగారు. దయచేసి మాకు సహాయం చెయ్యు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నీకు ఖచ్చితంగా మంత్రాలవ తెలిసే ఉండి ఉంటాది. దయచేసి మాకు సహాయం చెయ్యు అని చాలా ప్రాధేయపడుతూ ఉన్నారు ఈ పొట్టు దెయ్యాలు రెండు. ఆ మాటలు వింటూ ఆ కప్ప ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది. ఓ, మీరు అడిగేది మంత్రాలవ్వనా? మంత్రగత్తెకి చెందిన ఆ మంత్రాలవ్వా? నాకెందుకు తెలియదు. మాకు ఎన్నోసార్లు పునర్జీవం పోసినది ఆ మంత్రాలవ్వే. మంత్రాలవ్వ అంటే చాలా శక్తివంతురాలు. ఎన్నో భయంకరమైన దుష్ట ప్రేతాత్మలను కూడా తను వధించి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ సురక్షితంగా ఉంచుతుంది ఆ మంత్రాలవ్వ. ఆ మంత్రాలవ్వకు ఇప్పుడు ప్రాణాపాయ స్థితి వచ్చిందా? అయినా మంత్రాలవ్వకు మరణముండదు కదా. కానీ మంత్రాలవ్వ ప్రాణాలు ఆ కుండలో ఉన్నట్టు మీకెలా తెలిసింది? అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాది మంత్రాలవ్వ. అయితే మీరు మంత్రాలవ్వ అనుచరులై ఉండాలి. మిమ్మల్ని ఎంతగానో పూర్తిగా నమ్మింది కాబట్టే మంత్రాలవ్వ మీకు ఆ రహస్యాన్ని చెప్పింది. మంత్రాలవ్వ ప్రాణాలు ఆ కుండలో దాగి ఉన్నదన్న సంగతి మాకు మాత్రమే తెలుసు. సరే, ఇప్పుడు ఆ కుండ ఎట్టి పరిస్థితుల్లో ఉందో నాకు పూర్తిగా చెప్పగలిగితే నేను చేయవలసిన సహాయం నేను చేస్తాను. త్వరగా చెప్పండి అని ఈ యొక్క కప్ప ఈ పొట్టు దెయ్యాలు రెండింటినీ అడుగుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క పొట్టు దెయ్యాలు ఈ కప్పతో ఇలా అంటూ ఉన్నాయి. ఇప్పుడు ఆ మంత్రాలవ్వ ప్రాణాలు దాగి ఉన్న ఆ కుండ నేలకు ఒరిగి ముక్కలు ముక్కలుగా మారిపోయింది కప్ప. మేము మా శక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఎంత ప్రయత్నించినా చూసినా సరే తిరిగి మరలా ఆ కుండని మేము అతికించలేకపోయాం. చివరికి మా ప్రాణాలైనా సరే ఇద్దామని మేము సిద్ధపడ్డాం. కానీ ఇందులో ఆ చెట్టుపైన ఉన్న ఒక సర్పం మాకు ఇలా మంత్రాలవకు మంత్రాలు నేర్పిన గురువుకు తెలిసుంటుందన్న విషయం చెప్పడంతో మేము చాలా దూరంగా ఎగురుకుంటూ వచ్చాం. మాకు ఎలాగైనా సహాయం చెయ్యండి, మంత్రాలవను కాపాడుకోవాలి అని ఈ రెండు పొట్టు దెయ్యాలు చాలా ప్రాధేయపడుతూ ఉన్నారు ఆ కప్పతో. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క కప్ప వాళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది. సరే, మీరు అంతగా అడుగుతూ ఉన్నారు కాబట్టే నేను ఆ రహస్యాన్ని మీకు చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఈ అడవి నడి మధ్యలో ఒక భయంకరమైన కొలను ఒకటి ఉంటుంది. ఆ కొలను అంతర్భాగంలోకి వెళ్ళిన తర్వాత ఒక భీకరమైన పెద్ద ముసలి ఉంటుంది. ఆ ముసలితో పోరాడి ఆ ముసలి గర్భంలో ఉన్న స్ఫటిక పుష్పాన్ని తీసుకువచ్చి తిరిగి మరలా ఆ కుండపై పెడితే మంత్రాలవ్వ ప్రాణాల కుండ తిరిగి మరలా అతుక్కుంటుంది. ఆ స్ఫటిక పుష్పానికి అంత సామర్థ్యం ఉంటుంది. కానీ ఆ యొక్క ముసలితో పోరాడడం అంత సులభమైన పద్ధతి కాదు. ఆ భయంకరమైన ముసలితో చాలా వీరోచితంగా పోరాడి తీరాలి. ఆ ముసలి యొక్క కంఠభాగం నుంచి అగ్ని జ్వాలను విసురుకుంటూ భయంకరమైన అగ్ని ఉలికలను కూడా ప్రవేశపెట్టగలిగిన శక్తివంతమైన ఆ యొక్క ముసలి. ఆ ముసలి చేతిలో మీరు వాడకుండా ఆ ముసలిని జయించి ఆ ముసలి గర్భాన్ని చీల్చి ఆ గర్భంలో ఉన్న స్ఫటిక పుష్పాన్ని తీసుకురాగలిగితే మంత్రాలవ్వను మనం ఖచ్చితంగా రక్షించుకోగలుగుతాం. త్వరగా వెళ్ళండి, సమయం లేదు. ఇప్పుడే బయలుదేరి ఆ అడవి నడి మధ్యలో ఉన్న ఆ యొక్క కొలంలోకి వెళ్ళి ఆ ముసలిని సంహరించరండి. త్వరగా వెళ్ళండి అని ఈ యొక్క కప్ప
ఈ 2 పొట్టు దెయ్యాలతో చెబుతోంది. ఆ మాటలు వింటూ ఈ యొక్క పొట్టు దెయ్యాలు చాలా సంతోషపడి ఎంతగానో కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాయి ఈ యొక్క కప్పకి. చాలా సంతోషం మిత్రమా, చాలా సంతోషం. అడగగానే మాకు సహాయం చేశావు. నీ రుణం మేం ఎప్పటికీ మర్చిపోం. ఖచ్చితంగా ఇప్పుడే బయలుదేరి వెళ్తాం అని చెప్పి ఈ 2 పొట్టు దెయ్యాలు నేరుగా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళుతూ చెప్పిన విధంగానే ఆ ఊరి పెద్ద ఆ రోజు రాత్రి ఆ గ్రామం నడిమధ్యలో అంతా కాపలా కాస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ ఊరి పెద్ద పంపిన ఆ కాపలాదారులు కూడా ఊరు అంతా చుట్టుముట్టి ఎక్కడా ఎటువంటి అనుమానాస్పదమైన సంఘటనలు జరగకుండా అంతా కాపలా కాస్తూ ఉన్నారు. అనుకున్న విధంగానే సరిగ్గా ఉదయమైంది. ఈ యొక్క ఊరి పెద్ద ఊరి ప్రజలందరినీ పిలిచి ఇలా అంటూ ఉన్నాడు. ఏయ్, నిన్నంతా నేను రాత్రాయి ఊర్లోనే ఉన్నాను. ఎక్కడా ఎటువంటి భయంకరమైన పిశాచుల అరుపులు గాని అలాంటివేమీ వినిపించలేదు. సరే, మీరు అంతగా భయపడుతున్నారు కాబట్టి ఈరోజే మంత్రాల వద్దకు వెళ్ళి ఒక్కసారి మా ఊరికి రమ్మని చెబుతాను. అంతవరకు ఊర్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా వారిపై మీకు అనుమానం కలిగినా వెంటనే వాళ్ళని ఆపి వారి యొక్క పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఏంటి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం సమయంలో గ్రామంలో ఎవరూ బయట తిరగవద్దు అని ఈ ఊరి పెద్ద ఊరి ప్రజలందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద సరిగ్గా మంత్రాలవ్వని కలవడానికి అడవి మార్గం గుండా తన అనుచరుడితో బండిపై వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి నేరుగా ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలవ్వ గృహం వద్దకు చేరుకున్నాడు. మంత్రాలవ్వని చూసి ఈ యొక్క ఊరి పెద్ద చాలా సంతోషపడుతూ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ్వకి వందనాలు. అవ్వా, మంత్రాలవ్వ, నేను ఒక చిన్న పనిపై మీ వద్దకు వచ్చాను. నువ్వు కనుక ఈరోజు ఖచ్చితంగా మా ఊరు వచ్చి తీరాలి. మా ఊర్లో ప్రజలందరూ చాలా భయపడుతూ ఉన్నారు. ఎవరూ ఊరు దాటడం కూడా దాటడం లేదు. ఏదో ఒక భయంకరమైన పిశాచులొచ్చి మా ఊర్లో ఒక వ్యక్తిని ఆకాశ మార్గంలో ఎత్తుకుని వెళ్ళిపోయిందన్న సంగతి మా వాళ్ళు నాకు చెబుతూ ఉన్నారు. అది చూసినా కొంతమంది కూడా చాలా భయపడుతూ నేరుగా నా దగ్గరకు వచ్చి చెప్పారవ్వా. అవ్వా, దయచేసి ఒక్కసారి నువ్వు మా ఊరు రాగలిగితే మాకు ఎంతో సహాయం చేసిన దానివవుతావవ్వా. అవ్వా, దయచేసి నా మాట కాదనకు అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలవ్వని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. మునుపటి భాగంలో ఈ ఊరి ప్రజలందరూ తన కళ్ళారా చూసిన ఆ భయంకరమైన పిశాచుల గురించి నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చి ఊరి పెద్దతో అంతా వివరించి చెప్పారు. ఆ మాటలన్నీ విన్న ఊరి పెద్ద ఊరి ప్రజలందరినీ తమ తమ ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అంతేకాదు, రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరి ప్రజలు ఎవరూ గ్రామంలో తిరగవద్దని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. మంత్రాల వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకుని వస్తానన్న విషయం కూడా ఈ ఊరి పెద్ద ఊరి ప్రజలందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే ఈ ఊరి ప్రజలందరూ ఆ రోజు నుంచి రాత్రి సమయంలో ఎవరూ బయట తిరిగేవారు కాదు. ఈ ఊరి పెద్ద ఊరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు రాత్రి కొంతమంది అనుచరులని ఊరి నడిమధ్యలో కాపలాగా ఉంచాడు. ఈ ఊరి పెద్ద కూడా ఊరి మధ్య ఉన్న ఆ చెట్టు దగ్గర నుంచుని ఊరినంతటినీ గమనిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ యొక్క ప్రేతాత్మలు ఆ యొక్క రంగాగాడిని తీసుకుని వెళ్ళి నేరుగా పాతాళ లోకంలో ఆ యొక్క గురువుగారు ఉన్న సమాధి వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ యొక్క పక్షి ఈ దృశ్యాన్ని చూసి ఈ యొక్క ఆత్మలతో ఇలా అంటూ ఉంది. బళా ప్రేతాత్మలారా, బళా, మానవుణ్ణి తలబట్టుకు తీసుకుని వచ్చి మంచి పనే చేశారు. ఒక్కటి విషయం మాత్రం గుర్తుంచుకోండి, పడమర వైపు పడుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుని రావాలి. ఈ మానవుడు పడమర వైపే పడుకొని ఉన్నాడా? మీరు సరిగ్గా గమనించారా లేదా? నిజం చెప్పండి అని ఈ యొక్క పక్షి ఈ 2 ప్రేతాత్మలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ 2 ప్రేతాత్మలు ఇలా అంటూ ఉన్నాయి. అరే పక్షిరాజా, వీడు పడమర వైపే తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. మేము గమనించాం. అందుకని ఇతనిని మేము చొరబడి నేరుగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ తీసుకుని వచ్చాం. ఇప్పుడు వీని బలి ఇద్దాం. మన గురువుగారు ఆత్మ సంతోషించి ప్రాణత్యాగం చేసుకున్న అతని ప్రాణాలు తిరిగి మళ్ళీ తన దేహంలోనికి ప్రవేశిస్తాయి.
మన గురువుగారు తిరిగి మళ్ళీ బయటికి బ్రతికి బట్టకట్టుకొస్తారు. ఆ మాటలు విన్నా ఈ యొక్క పక్షిరాజ ఈ యొక్క ప్రేతాత్మలతో ఇలా అంటూ ఉంది, సరే సరే ప్రేతాత్మలారా, ఇక వీడిని తక్షణమే నరబలి గావించండి. వీడి యొక్క రక్తంతో మీ గురువుగారి యొక్క సమాధిపై రక్తాభిషేకం చేయండి అని ఈ యొక్క పక్షిరాజ ఈ ప్రేతాత్మలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ప్రేతాత్మలు సరేనని చెప్పి ఆ మానవుణ్ణి ఆ యొక్క గురువు సమాధిపై నించొని ఒక్కసారిగా దేహం నుంచి శిరస్సుని వేరు చేశారు. తన రక్తంతో ఈ సమాధిపై రక్తాభిషేకం చేస్తున్నారు ఈ 2 ప్రేతాత్మలు. సరిగ్గా దేహం నుంచి రక్తమంతా సమయం పూర్తిగా కాయిన తర్వాత ఆ దేహాన్ని తిరిగి మళ్ళీ ఈ యొక్క సమాధిపై ఉంచగా ఆ సమాధుల నుంచి 2 చేతులు భయంకరంగా వచ్చి ఆ శరీర భాగాలను లోపలికి లాక్కుంది. అది అంతా చూస్తూ ఈ ప్రేతాత్మలతో పాటు ఈ పక్షి కూడా ఆశ్చర్యపోయారు. ఈ యొక్క సమాధిలో నుంచి విభిన్నమైన స్వరం వినిపిస్తూ ఉంది. శిష్య, ప్రేతాత్మలారా, నా యొక్క పునర్జన్మ కోసం మీరు చూస్తున్న ఈ తపన చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక్క వ్యక్తిని తీసుకుని రాగలిగితే చాలు, నా ప్రాణాలు తిరిగి మళ్ళీ వస్తాయి. వీడి దేహాన్ని తిరిగి మళ్ళీ నా స్వాధీనం చేసుకుని వీడి దేహంలోనికి నా ఆత్మను ప్రవేశపెట్టి తీరుతాను. వీడి ద్వారా ఊళ్ళో ప్రజలందరినీ మోసం చేసి ఆ మంత్రాలవన్నీ పూర్తిగా నాశనం చేయగలుగుతాను. మీరు త్వరగా ఊర్లోనికి ప్రవేశించి వేరొక్క మానవుణ్ణి తీసుకుని రండి. ఖచ్చితంగా ఆ మానవుడు కూడా పడమర వైపు పడుకొని ఉన్నాడో లేదో చూడండి. త్వరగా వెళ్ళండి. రేపు మళ్ళీ ఇదే సమయానికి నాకు బలి కావాలి, రక్త బలి కావాలి అన్న స్వరం నేరుగా ఆ సమాధిలో నుంచి ఈ ప్రేతాత్మలకు వినిపిస్తూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ ప్రేతాత్మలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఈ యొక్క పక్షిరాజ కూడా ఈ ప్రేతాత్మల వైపు చూసి ఇలా అంటూ ఉంది, శిష్య, విన్నారు కదా, ఈ గురువుగారు దేహం తిరిగి మళ్ళీ రావాలన్నా, ప్రాణాలు పోసుకోవాలన్నా మరొక్క మానవుడి ప్రాణాలు పోవాలి. వాడి రక్తంతో ఈ యొక్క సమాధి పూర్తిగా తడవాలి. వాడి దేహ భాగాలు, శరీర భాగాలను తేమరిచి ఈ యొక్క మాంత్రికుడు తన వశం చేసుకొని వాడి శరీర భాగాలను తన రూపాలుగా మార్చుకొని తిరిగి మళ్ళీ మానవ రూపం పొందుతాడు. అంతవరకు మీరు ఈ గురువుగారు సమాధిలో నుంచి చెప్పిన విధంగానే ప్రతి పని పూర్తిగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గురువుగారు ఆదేశాలను మాత్రం ఉల్లంఘించకండి. త్వరగా వెళ్ళండి, త్వరగా అని ఈ యొక్క పక్షిరాజ ఈ యొక్క 2 ప్రేతాత్మలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ యొక్క ప్రేతాత్మలు సరేనని చెప్పి ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ పొట్టు దెయ్యాలు ఆ సర్పం చెప్పిన విధంగానే ఆ భయంకరమైన గుహలో మంత్రాలకు విద్య నేర్పిన ఆ గురువుగారి వద్దకు వెళ్లారు. ఆ గురువుగారు చూసిన ఈ పొట్టు దెయ్యాలు చాలా సంతోషించి గురువుగారితో ఇలా అంటూ ఉన్నాయి, అయ్యా స్వామి, ప్రణామాలు. అయ్యా, మేము మంత్రాలవ శిష్యులం. మేము ఇప్పుడు ఒక పెద్ద ఆపదలో ఉన్నాం. మా మంత్రాలవను కాపాడుకోవడానికి మేము సర్వదా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చివరికి మా ప్రాణాలు కూడా మీకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా మంత్రాలవ్వను కాపాడుకోవాలి. మంత్రాలవ్వ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. మంత్రాలవ్వ మీరు ఇచ్చిన ప్రాణపుండను ఒక చెట్టుపై దాచి ఉంచగా ఈ రోజు ఉదయం సరిగ్గా సూర్యోదయం కాగానే ఆ యొక్క కుండ నేరుగా నేలను తాకింది. అంతేకాదు, ఆ కుండ అక్కడికక్కడే ముక్కలుగా మారిపోయింది. ప్రభు, అయ్యా, ఎలాగైనా సరే మా మంత్రాలవ్వను బ్రతికించి తీరాలి. మాకు కాస్త సహాయం చేయండి. దానికి ఏ విధంగానైనా సరే పనిచేయగా మేము సిద్ధంగా ఉన్నాం. చివరికి మా ప్రాణాలైనా సరే మేము అర్పిస్తాం. మాతో పాటు మంత్రాలవ్వ శిష్యులైన అందరూ కూడా తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, దయచేసి మాకు సహాయం చేయండి. ఏదో ఒక ఉపాయం చెప్పి మా మంత్రాలవ్వను కాపాడుకునేందుకు మాకు సహాయం చేయండి ప్రభు అని చాలా ప్రాధేయపడుతూ ఉన్నాయి ఈ పొట్టి దయ్యాలు 2. ఆ మాటలు వింటూ ఆ యొక్క మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు, కంగారు పడకండి శిష్యులారా. ఇప్పుడు మంత్రాలవ్వకు వచ్చిన ఈ యొక్క అపజయం సర్వసాధారణమైనదే. దాని యొక్క శక్తిని, ప్రతిభ గురించి మీకు చెబుతాను. జాగ్రత్తగా వినండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఒక భయంకరమైన మంత్రగాడు ఉండేవాడు. ఆ మంత్రగాడు ఈ భూమిని సృష్టించిన దైవంపై ఎంతో కోపంగా రగిలిపోతూ ఉండేవాడు. ఎందుకంటే వాడికి రక్తమంటే చాలా ఇష్టం. వాడు రక్తదాహం తీర్చుకోవడానికి దారిని వెళ్తూ ఉన్న చాలామంది ప్రజల్ని చంపుకొని తింటూ వాడి రక్తాన్ని తాగుతూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒక్కొక్కటిగా నిర్వీర్యమైపోయాయి.
అంతా వాడి యొక్క రక్తదాహానికే అందరూ బలైపోయారు. ఇలా ఒకరోజు అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వస్తూ ఉన్న ఒక వ్యక్తి ఆ భయంకరమైన రాక్షసుని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ రాక్షసుడు అప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ రాక్షసుని చూసి ఈ యొక్క మానవుడు ఇలా అంటూ ఉన్నాడు, అరే, ఎవడివి నువ్వు చూడ్డానికి సాధారణమైన మానవుని వలె లేవు. ఏదో పెద్ద కొండవలే ఉన్నావు. నిన్ను చూస్తేనే చాలామంది భయపడి చనిపోతూ ఉంటారు. అలాంటిది నువ్విక్కడ అడవిలో ఇలా ఎందుకు పడుకుని ఉన్నావు? అసలు ఎవరు నువ్వు ఎందుకింత భారీ కాయంలో ఉన్నావు అని యొక్క మానవుడు ఆ యొక్క మంత్రగాడిని అడుగుతూ ఉండగా ఆ మంత్రగాడికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. వాడు లెగడంతోనే ఆకలి, రక్తదాహం అంటూ చాలా అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. అదంతా వింటూ ఈ మానవుడు ఆశ్చర్యపోయాడు. ఎదురుగా ఉన్న ఈ మానవుని చూసి ఆ యొక్క మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు, అరే, ఎవడెవరా నువ్వు? వెతుకుతున్న తీగ కాళ్లకే తగిలినట్టు నా కోసం రక్తం ఇవ్వడానికి వచ్చావా? నాకు చాలా ఆకలిగా ఉంది. రక్తం దాహం తీరుస్తావా నాకు అని చాలా ఆవేదనతో ఆశతో అడిగాడు ఈ యొక్క రాక్షసుడు. ఆ మాటలు విన్న యొక్క వ్యక్తి పరమశివ భక్తుడు. ఆ శివభక్తుడు ఈ యొక్క రాక్షసుడి ఆకలి తీర్చడానికి అంగీకరించి వాడితో ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా నీకు అంతగా ఆకలి వేస్తే నన్ను భుజించు. నా రక్తాన్ని తాగి నీ యొక్క దాహం తీర్చుకో. నన్ను నీ యొక్క ఆహారంగా స్వీకరించు. ఇదిగో నా దేహం నీకోసమే అని చెప్పి ఈ యొక్క మనిషి ఆ రాక్షసుతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క రాక్షసుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇక రక్తదాహం తీర్చుకునే దారి దొరికిందని ఆ వ్యక్తిని ఒక్కసారిగా తన నోట్లోనికి వేసుకుని రక్తాన్ని మింగుతూ ఉన్నాడు. కొద్ది నిమిషానికి ఆ రాక్షసుడి యొక్క నోటి భాగం నుంచి రక్తం కారుతూ, నోటి నుంచి చెవుల్లోంచి రక్తం విపరీతంగా కారుతూ వాడు ఇంతకాలం తాగిన రక్తమంతా బయటకు వచ్చి తిరిగి మరలా జీవచ్ఛవాలైపోయిన ఆ మానవులందరూ తిరిగి మరలా ప్రాణం పోసుకున్నారు. అంతేకాదు, ఎదురుగా ఉన్న ఆ యొక్క భయంకరమైన రాక్షసుడు కూడా ఒక చిన్న కప్పవలే మారిపోయాడు. ఆ కప్పను చూసి ఈ యొక్క ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఇప్పుడు బలిదానమిచ్చుకున్న ఈ యొక్క వ్యక్తి కూడా ఆ కప్పను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ కప్ప వీళ్ళందరితో ఇలా అంటూ ఉంది, అయ్యా, ధన్యవాదాలు. కొన్ని వందల సంవత్సరాలుగా ఇలా రాక్షస రూపంలో ఉన్న నాకు ఈరోజు మీ యొక్క స్వయం రక్తదానంతో నా యొక్క శాప విమోచనం కలిగింది. ఇంతకాలం నేను చేసిన తప్పులకు క్షమించండి. నన్ను అపరాధిగా మన్నించండి. ఇకపై మీకు ఎవరికీ ఎటువంటి హాని ఉండదు. నా స్వరూపం ఇదే. నేను కప్ప రూపంలో ఉన్న యొక్క మానవుణ్ణి. నా శాప విమోచనం 2వ భాగంలో ఉందిప్పుడు. ఈ కప్ప రూపం వల్ల మీకు ఎవరికీ ఎటువంటి ఆపద కలగదు. హాయిగా జీవించండి. ఇకపై నా వల్ల మీకు ఎటువంటి హాని ఉండదు అని ఆ కప్ప రూపం ఈ ప్రజలందరితో చెప్పింది. ఆ మాటలు విన్న ప్రజలందరూ తిరిగి తమల్ని బ్రతికించిన ఆ వ్యక్తి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుని ఆ రోజు నుంచి హాయిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కథ మీకు ఎందుకు చెబుతున్నానో మీకు అర్థమవుతుందా నాయనా? ఇప్పుడు మీకు తావలసింది 2వ శాప కప్పంలో ఉన్న ఆ కప్పట ఒక్కటి మాత్రమే ఇప్పుడు మంత్రలవ్వని కాపాడుకోగలదు. ఖచ్చితంగా మీరిద్దరూ ఆ యొక్క శాపగ్రస్తులో ఉన్న కప్పని కనిపెట్టి తీరాలి. ఒక్క కప్పకి మాత్రమే ఈ మంత్రలవ్ యొక్క ప్రాణాలు ఎలా దక్కించుకోవాలి రహస్యం ఆ కప్పకు తెలిసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కప్పను వదులుకోకండి. ఆ కప్ప ఇప్పుడు ఈ అడవి మార్గంలోనే ఎక్కడ ఉండి ఉంటుంది. మీరు ఆ కప్పను వెతికి తీరగలిగితే మంత్రాలవ ప్రాణాలు కాపాడుకోవాల రహస్యాన్ని పూర్తిగా మీకు తెలియచేస్తుంది నాయన. త్వరగా వెళ్ళండి, త్వరగా, ఇక సమయం లేదు. మంత్రాలవను కాపాడుకునే బాధ్యత, పూచి అంతా మీపైనే ఉంది. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా నన్ను తలుచుకోండి అని ఆ యొక్క మంత్రగాడు ఈ యొక్క పొట్టి పిశాచాలతో చెబుతూ ఉన్నాడు.